నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసే పెద్ద మనిషి, నువ్వు కట్టిన కాలుష్యం కూలిపోతా ఉంటే దాన్ని చూసి ఏం జాగ్రత్తలు చేయాలని చెప్పడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ ఆడికి పోతే నువ్వు ఏం పేగడానికి పోయారని అడుగుతావా? ఇదేనా నువ్వు చేసే పని? ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాట్లాడేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాము. నువ్వు చేసిన తప్పుదాలు, మీ వల్ల జరిగిన నష్టాన్ని ఏ రకంగా అంచనా వేసి ఏ రకంగా దాన్ని సరిచేయాలని ఈరోజు తప్పిస్తా ఉన్నాం. రూపాయి పోగేస్తా ఉన్నాం. రూపాయి పోగేసి పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కష్టపడతా ఉన్నారు. రూపాయి పోగే పన్నులు కడతా ఉన్నారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి, పాలకులు దోచుకోకూడదని జాగ్రత్తగా కాపలా కాసి రూపాయి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదే ధనిక రాష్ట్రం, లక్షల కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్రం మనం అందరం అనుకున్నాం. కానీ ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగస్తులకి చివరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం మాకు అప్పచెప్పాం. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఖజానా చూస్తే ఓ పక్కన అప్పులు, ఇంకో పక్కన పూర్తి కాదు. జీతాలు ఇవ్వాలి. ఎక్కడ పోయినా పోలీసులు ఉద్యోగస్తులు అయ్యా 15 రోజుల దాకా జీతాలు రావట్లేదు, 1వ తారీఖు వస్తాయంటే ఇవాళ 15వ తారీఖు 18వ తారీఖు. నేను ఉదయం పబ్లిక్ మీటింగ్ పోతే సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు చెప్పారు, సార్ మాకు 15వ తారీఖు దాటి 16వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు రాలేదు, ఏదో రకంగా జీతాలు వచ్చేటట్టు చూడండి అంటే మేము లేవు కదయ్యా, నేను చెప్తే ఏ పరిస్థితుల్లో లేదంటే లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవాల్సిందే. ఈ రాష్ట్రంలో మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని నేను తీసుకొని వస్తాం, ఏదో రకంగా దీన్ని కాపాడండి అంటే ఆ ప్రజలు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి నోరు కట్టుకొని రూపాయి పోగేసి వాళ్ళ జీతాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత, బహుశా అనుకుంటా నేను కొద్దిమందికి దీనికి ఎక్కువ రోజులు ఉంటాయి, మొట్టమొదటిసారి 1 సంవత్సరం తర్వాత మొదటి వారంలోనే జీతాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇచ్చింది. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాం. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాం. చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి బండ్లు పెట్టేటువంటి పేద మహిళలకి కొన్ని నెలలుగా వాళ్ళ బిల్లులు లేకపోతే రోడ్డు మీద పడి అల్లాడిపోతా ఉన్నారు. మేము ఆలోచన చేశాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మహాలక్ష్మి లాంటి వాడు మనకి, వాళ్ళకి ఎంత కష్టం వస్తూ ఉందో ఆ కష్టాన్ని చూసి మనం ఇలా ఉంటే లాభం లేదు, వాళ్ళ కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి మనందరిపైన ఉందని చెప్పి మొట్టమొదటిగా ముందు మహిళలకు సంబంధించిన నిధులన్నింటినీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మిగతా అన్ని పక్కన పెట్టైనా సరే ఈ మహిళలకు కావాల్సిన బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఇదే చర్చల నుంచి నేను ప్రకటన చేస్తాను. ప్రతి నెల ఇక నుంచి అంగన్వాడీ వర్కర్స్ కి, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, మధ్యాహ్నం పూట భోజనం చేసేటువంటి మహిళలకి ప్రతి నెల వాళ్ళకి జీతాలు వచ్చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఎవరు బాధపడాల్సిన అవసరం. వాళ్ళతో పాటు ఇంకో మాట కూడా చెప్తాం. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా మార్చి కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని మేము గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో లేకుండా చేశాం. మళ్ళీ మేము చెప్తా ఉన్నాం ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి ఇందిరా క్రాంతి పథకం, మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడతాం. పెద్ద
ఎత్తున వేల కోట్ల రూపాయల మహిళలకి రుణాలు ఇప్పిస్తాం, వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని కూడా ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తా ఉన్నాం. పూర్తి రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన సమావేశాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు వడ్డీ లేని రుణాన్ని తిరిగి మళ్ళీ మొదలు పెడతాం అని ఈ చర్చల ఈ సభ నుంచే మేము చాలా సంతోషకరంగా అందరికి చెప్పదలుచుకున్నాం. మిత్రుల సందేశాన్ని తీసుకెళ్ళండి, గ్రామానికి తీసుకెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మిగా ఓ పక్కన ఆర్టీసీ ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఏఎన్ఎం వీళ్ళందరికీ కూడా ఆశా వర్కర్లకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మొత్తానికి కార్యక్రమాలు చేసే కార్యక్రమం నాంది పలికింది. మీరెవ్వరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనది అని చెప్పి ప్రతి మహిళ అనుకునేటట్టుగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందేశాన్ని ఊరు తీసుకొని వెళ్లాల్సిందిగా చెప్తా ఉన్నాను. అంతేకాదు మిత్రుల, నేను మీ అందరికీ మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇందాకనే మిత్రుడు మాట్లాడినట్టు రేపు జరగబోయే ఎన్నిక లేదా కేవలం పార్లమెంట్ సభ్యుల కోసం జరుగుతుంది, ఇక్కడ పోటీ చేసేటువంటి వంశీచంద్రారెడ్డి గారి కోసం ఏదో జరుగుతుందని నేను భావిస్తే చాలా తప్ప కాదు. ఇది నీ కోసం, నా కోసం, ఈ జాతి కోసం, మన భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికే. ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలా, లేకపోతే అదాని అమ్మాని లాంటి వాళ్ళకి చెందాలా, లేకపోతే ఈ దేశం మొత్తం పేరు మీద విడిపోయి విచ్ఛిన్నమై విద్వేషాలు రగాల, లేకపోతే మనం అందరం అన్నదమ్ములా కలిసి ఈ దేశాన్ని, ఈ జాతిని కాపాడుకుంటూ భారతదేశం అంతా ఒకటే అని చెప్పి ముందుకు తీసుకొని పోవాలా లేదని రెండు అంశాలపైనే ఎన్నిక జరుగుతాం. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఒకటే ఒకటి, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశ సంపద ఈ దేశానికే చెందాలి, ఈ దేశ సంపద వనరులు ఈ ప్రజలకే చెందాలి. అదానికో, అంబానికో, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వస్తున్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి క్యాపిటలిస్టుకో కాదు, ఈ ప్రజలకే చెందాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు న్యాయయాత్ర చేస్తూ ఉన్నారు. అందుకే మిత్రులారా, మీరందరూ ఆలోచించే ఈ దేశ సంపద మనకే ఉండాలి, ప్రజలకే ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశం నాది అని భావిస్తూ మనం అందరం ఒక కుటుంబంలాగా బతకాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకే మనం ఒకవేళ అదే జరగకపోతే మన పిల్లల భవిష్యత్తే గందరగోళం పడిపోతుంది. మన సంపద అంతా మన చేతుల్లో ఉండదు, అదాని అమ్మాని చేతుల్లో అవుతుంది. మనం అందరం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం వాళ్ళ చేతుల్లో పోతుంది. మన ఓటు వాళ్ళు విలువ కడతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, మనల్ని, మన భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం చేగుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లేసి మన వంశీచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ న్యాయయాత్రకి మద్దతు పలకవలసిన అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆలోచన, భావజాలం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని ఊరూరు తీసుకొని వెళ్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వంశీచంద్రారెడ్డి గారిని, అట్లాగే జడ్జిల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. వారు చేసే ప్రతి కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా రావటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ నేను సౌజన్యంగా మనవి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వంశీచంద్రారెడ్డి గారు చేసే ఈ న్యాయయాత్ర విజయవంతం కావాలని, ఆయన అనేక మంది యువకులకి స్ఫూర్తి కావాలని, మిగతా పార్లమెంటు స్థానాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని
జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.